Ali. ఎన్ని చేసామని కాకుండా ఎంత నిబద్ధతతో చేసాం, ఎంత కమిటీ. ఎందుకంటే ముఖ్యంగా నేను కొత్త జనరేషన్కి యంగ్ డైరెక్టర్స్ చెప్పేదంటే, తొలి దర్శకత్వం ఎప్పుడైనా సరే టైం తీసుకోండి, కమిట్మెంట్ తోటి, అంటే తపస్సులు చేయండి. ఎందుకంటే మీ ముద్ర అప్పుడే తెలిసిపోవాలి. ఆ తర్వాత ఫస్ట్ది కనుక మనం చేయలేకపోతే తర్వాత దేర్ విల్ బి అ లాట్ ఆఫ్ గ్యాప్. 5 ఏళ్ళు మళ్ళీ ఎందుకంటే వచ్చిన అవకాశం, సువర్ణావకాశం. ఇదే ఆఖరి సినిమా లాగా ఆల్ఫర్డ్ హిచ్కాక్ చెప్పినట్టు దిస్ ఈజ్ ద లాస్ట్ ఫిలిం అన్నట్టు చేయగలిగితేనే సక్సెస్ ఉంటేనే ఈ ప్రయాణం మరింత హృద్యంగా ఆనందంగా సాగుతుంది. సాగాలి అని మనస్ఫూర్తిగా యువతకు చెప్తూ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. నిర్మాతలు కూడా కొత్త, ఎందుకంటే వాడి చిన్న సినిమా తీయడం అంటే మామూలు సాహసం కాదనమాట. అటో ఇటో తేలిపోయే అంత సాహసం. అలాంటి క్రమంలో ఒక చిన్న నిర్మాత దర్శకుడిని నమ్మి ఈ అవకాశం ఇచ్చాడు. నాకు తెలిసి అతని లక్షణం మొత్తం కమిట్మెంట్తో, కాబట్టి ఈ సినిమా పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల బాగా ఆడి ఈ నిర్మాతకి, ఈ దర్శకుడికి మంచి భవిష్యత్తు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ కానీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం ఈ ఫిల్మ్ని. టైటిల్కి మంచి రెస్పాన్స్ వచ్చింది, ఇంకా ఏమనుకోలేదు. మెయిన్గా ఆడియో రిలీజ్ కూడా ఎవరిని పిలిచినా సినిమా పేరేంటని అడుగుతున్నారు, ఇంకా ఏమనుకోలేదని. అదేంటి ఇంకేం అనుకోకుండా ఆడియో రిలీజ్ చేసేస్తున్నారా అంటే అదే టైటిల్ అని చెప్తున్నాం. వెంటనే చిన్న స్మైల్ ఇచ్చి బాగుందని చెప్తున్నారు. అండ్ దట్స్ ఇట్. ఇట్స్ ఏ క్యూట్ లవ్ స్టోరీ, వెరీ స్మాల్ స్టోరీ. ట్విస్ట్లు టర్న్లు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఈ ఫిలిం నుంచి. ఇట్స్ గోయింగ్ టు బి ఏ క్లీన్, అందరూ ఫ్యామిలీ అందరూ వచ్చి కూర్చుని హ్యాపీగా కొంచెంసేపు ఎంజాయ్ చేసి వెళ్ళే ఫిలిం ఇది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. శ్రీతో ఆల్రెడీ నేను ఒక సినిమా వర్క్ చేస్తున్నాను. ఇంకొక 10 days షూటింగ్ ఉంది, లెఫ్ట్ ఉంది, అయిపోతుంది. ఇట్స్ వెరీ టాలెంటెడ్ గై. ఏదో కొత్త పాయింట్ ఉంటుంది ప్రతి సినిమాలో. నాకు ఇప్పటికే 2-3 స్టోరీస్ చెప్పాను, అదే చేశాడు. ప్రతి స్టోరీలో ఒక చిన్న పాయింట్, డిఫరెంట్ గమ్మత్తు చాలా బాగుంటుంది. సో ఈ సినిమా టైటిలే చాలా బాగుంది. సినిమా కూడా డెఫినెట్గా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్ శ్రీ. ఈ సినిమా ఆడియో అండ్ సినిమా 2 మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చాలా సూపర్ డైరెక్షన్ చేస్తాడు. తను ఇంతకుముందే చాలా వర్క్ చేశాను తనతోటి, బట్ స్ట్రైట్ మూవీ వర్క్ చేయడానికి అవకాశం ఇచ్చారు. మ్యాక్సిమం నా ఎఫర్ట్స్ చూసి మంచి ట్యూన్స్ అండ్ ఇచ్చాను. ఆర్ఆర్ కూడా బాగా ఇస్తానని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. పొద్దున్న నేను అడిగాను ఏం సినిమా ఇది, టైటిల్ ఏంటి అంటే ఇంకా ఏం అనుకోలేదు అంటే, నేను ఇంకా ఏం అనుకోలేదని వచ్చేసాను. నేను యాస్టీజ్ చూస్తే గుమ్మం దగ్గర ఇంకా ఏమి అనుకోలేదని ఉంది. టైటిలే విచిత్రంగా కొట్టాడు దెబ్బ మాకు ముందు అనిపించింది నిజంగా కూడా. అలాగే ఇందాక సాంగ్స్ విన్నాను, చాలా బాగున్నాయి నిజంగా కూడా. మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా చేశాడు నిజంగా కూడానండి. చెప్పాలి అంటే నవనిత్యాది చాలా అద్భుతంగా చేసావు నాయన, చాలా బాగున్నాయి. ఇట్ ఈస్ ఎ గుడ్ ఫ్యూచర్ ఈజ్ దేర్ ఫర్ యూ. ఈ సినిమా చేసేటప్పుడు హార్డ్ వర్క్ ఈజ్ ఆల్వేస్ దేర్. వీ హ్యావ్ వర్క్ వెరీ హార్డ్. అది కాక నాకు ఎప్పుడు సినిమా చేసేటప్పుడు ఈ సినిమా నేను ఒక డైరెక్టర్ నాకు చెప్తున్నారు, నేను చేస్తున్నాను. ఒక ప్రొడ్యూసర్ ప్రెషర్ కానీ, ఒక కెమెరామెన్ ప్రెషర్ కానీ, ఒక వేరే ఆర్టిస్ట్, ఐ నెవర్ హ్యాడ్ దట్. ఇట్ వాజ్ లైక్ ఒక ఫ్యామిలీ కలిపి అందరూ కలిపి ఒక వి గో ఫర్ టూర్ ఎలా ఉంటుంది, సేమ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఐ హ్యాడ్. ఐ నెవర్ హ్యాడ్ వర్క్ ప్రెషర్. Director Shrikar Babu and wonderful co-star Rehan for being so supportive. I want to thank all the entire cast and crew of Inga Emi Ankoledu. So it's my urge to the entire audience, please do come and watch the movie. It's a youth-oriented movie. This couple can also relate with their real-life story. It's also a family complete entertainer movie. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఇక్కడ నిలబడినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, శ్రీకర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ గివింగ్ మీ దిస్ ప్లాట్ఫామ్. అండ్ మై బ్రదర్స్, నిమ్మాల బ్రదర్స్, మీకు ఒక సీక్రెట్ ఏంటంటే మూవీలో
వాళ్ళు నాకు బ్రదర్గా ప్లే చేశారు. అండ్ ఈవెన్ మై డాన్ బ్రదర్. ఐఎమ్ వెరీ ఆనర్ టు బీ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ దిస్ మూవీ ఈస్ గోయింగ్ టు రాక్. ఈ ఇంకా అనుకూలమైన మూవీ మా డైరెక్టర్ గారు శ్రీకర్ బాబు గారు ఈ మంత్ ఫస్ట్కి స్టార్ట్ చేశారు. 8th షూట్ కంప్లీటెడ్. దిస్ లాస్ట్ మంత్ ఫస్ట్ కంప్లీట్. ఈ మంత్ ఎండ్కి రిలీజ్ చేయాలనుకుంటున్నాము. కంపల్సరీ రిలీజ్ చేస్తాం. 100% కంప్లీట్ అవుతుందని నా నమ్మకం. అలాగే అందరి ఆదరణలు అందిస్తుందని. ఆడియో ఆల్సో సూపర్ హిట్.